హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఎకానమీకి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన కాంటెంపరీ ఇష్యూస్. అందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ జిఎస్డిపి ర్యాంకింగ్స్, పర్ క్యాపిటా ఇన్కమ్ విషయంలో భారతదేశంలో టాప్ పొజిషన్లో ఉన్న రాష్ట్రాలు ఏంటి, మరియు టైం యూజ్ సర్వే పని గంటల సమయానికి సంబంధించి ఇక్కడ ఒక్కొక్క టాపిక్ని వివరంగా డిస్కస్ చేద్దాము. అబ్జర్వ్ చేస్తే బేసిక్స్ జీడిపి, జిఎస్డిపి, పర్ క్యాపిటా ఇన్కమ్, ఫినాన్షియల్ ఇయర్, బేస్ ఇయర్ ఇలాంటి పదాలు మనం రెగ్యులర్గా వింటాం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. It is the final value of all the goods and services that are produced within the boundaries of the particular country within the given financial year. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాము. మరి పర్సెంటేజ్ ఎందుకు చూస్తామంటే కంపారేటివ్ స్టడీ చేస్తాం కాబట్టి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం ఎంతగా వృద్ధి సాధించింది, ఇలాంటి కోణంలో మనం పర్సెంటేజ్గా చూస్తూ ఉంటాము. ఇక జిఎస్డిపి అంటే ఏంటి? రాష్ట్రానికి సంబంధించిన ఉత్పత్తి, ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్ విత్ ఇన్ గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ అంటే ఎకానమీలో మనం ఎలా చూస్తాము? ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది ఆర్థిక సంవత్సరం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు, కేంద్ర గణాంక మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ వారు భారతదేశంలో జిఎస్డిపి ర్యాంకింగ్స్ని రిలీజ్ చేశారు. అందులో టాప్ పొజిషన్లో తమిళనాడు వార్తల్లో నిలిచింది. తమిళనాడు టాప్స్ ఇన్ ద లిస్ట్. సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇంపార్టెంట్గా చూడాలి ఈ టాపిక్. మరి ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి? 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. ఇక్కడ వివరాల్లోకి వెళ్తే సో జీడిపి డెఫినేషన్ చెప్పాను. ఇక్కడ ర్యాంకింగ్స్ని గనక చూస్తే దేశంలో అత్యధిక వృద్ధి రేటు సాధించిన రాష్ట్రంగా తమిళనాడు 9.69%తో తమిళనాడు టాప్లో ఉంది. సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ 8.21%. ఏ ఆర్థిక సంవత్సరంలో? 2024-2025 ఫినాన్షియల్ ఇయర్లో. నెక్స్ట్ వచ్చేసి పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం 7.96. ఈ టాప్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక మిగతాయి కూడా నంబర్స్ చూడండి. అస్సాం ఎంత వృద్ధిని సాధించింది గత ఆర్థిక సంవత్సరంలో అంటే గత ఆర్థిక సంవత్సరం మొన్న మార్చ్ 31తో ముగిస్తే. సో ఇక్కడ అస్సాం 7.94, రాజస్థాన్ 7.92, హర్యానా వచ్చేసేసి 7.55, ఛత్తీస్గఢ్ వచ్చేసి 7.51, కర్ణాటక వచ్చేసి 7.37, నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర 7.27, ఒడిషా 7.23%, అండ్ నెక్స్ట్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం 7.06, వెస్ట్ బెంగాల్ 6.80, తెలంగాణ 6.79, హిమాచల్ ప్రదేశ్ 6.72, ఉత్తరాఖండ్ 6.61, మధ్యప్రదేశ్ 6.05, పంజాబ్ 5.95, మేఘాలయ 5.54. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది టాప్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణది నంబర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. కామన్గా టాప్లో ఉండే స్టేట్స్ పైన ఫోకస్ చేస్తారు ఎగ్జామినర్. మరి ఈ గణాంకాలను ఎవరు రిలీజ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు, కేంద్ర మంత్రిత్వ శాఖ వారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర గ్రోత్ రేట్ ప్రకటన, ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి గ్రోత్ రేట్ ఎలా ఉంది అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశంలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాల జాబితాలో సెకండ్ పొజిషన్ అనేది రావడం జరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 8.21%గా నమోదైంది. ఈ నివేదికను మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు విడుదల చేశారు. తమిళనాడు టాప్లో ఉంది. ఓకేనా? ఇక ఏపీ సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఏపీ అభ్యర్థులు చూస్తున్నారు కాబట్టి ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏపీ స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థిర ధరల ప్రకారం అంట. స్థిర ధరల ప్రకారం అంటే ఏంటంటే
మనకు జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రెండు పదాలను చూస్తాము. ఒకటి కాన్స్టెంట్ ప్రైజెస్ అని, ఒకటి కరెంట్ ప్రైజెస్ అని చెప్పేసి. ఇది కాన్స్టెంట్ ప్రైజెస్ని ఎలా కొలుస్తామంటే బేస్ ఇయర్ ఆధారంగా. బేస్ ఇయర్ అంటే ఒకనొక సంవత్సరం ఏదైతే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్దేశిస్తుందో ఆ లెక్కల్లో ప్రస్తుత లెక్కలని పోల్చడం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2011-12 అనేది మనకు బేస్ ఇయర్గా ఉంది. బేస్ ఇయర్ ప్రస్తుతము. ఈ లెక్కల ప్రకారము మనం చూస్తే స్థిర ధరల ప్రకారము అప్పుడున్న వాల్యూ ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిఎస్డిపి అనేది 7,99,400 కోట్ల రూపాయలు అంట. అప్పుడు వృద్ధి రేట్ వచ్చేసి 6.19% స్థిర ధరల వద్ద. మరి 2024-25 ఆర్థిక సంవత్సరం రీసెంట్గా ముగిసింది కదా, అందులో ఏపీ జిఎస్డిపి వచ్చేసి 8,65,13 కోట్ల రూపాయలు. వృద్ధి రేటు గతంతో పోలిస్తే ఎంత? 8.21%. ఇది ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా కాన్స్టెంట్ ప్రైజెస్లో. మరి కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటంటే ప్రస్తుత ధరల్లో చూడడం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ కూడా జోడిస్తాము. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి తలసరి ఆదాయంలో పెరుగుదల, ద్రవ్యోల్బణం ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వడము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పర్ క్యాపిటా ఇన్కమ్, దీని విషయంలో భారతదేశంలో ఏ రాష్ట్రం టాప్లో ఉందట అంటే తమిళనాడు రాష్ట్రం టాప్లో ఉందంట. మరి మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ టాప్ 3లో చోటు పొందింది. సో ఈ రిపోర్ట్ని కూడా మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారే విడుదల చేస్తారు. తలసరి ఆదాయంలో పెరుగుదల, ద్రవ్యోల్బణం ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్స్. ప్రస్తుత ధరల ప్రాతిపదికన అంటే కరెంట్ ప్రైజెస్ అన్నట్టు. ఇందాకనేమో మీకు జిఎస్డిపి చెప్పినప్పుడేమో కాన్స్టెంట్ ప్రైజెస్ చెప్పాను, అంటే బేస్ ఇయర్ ఆధారంగా. ఇదేమో ప్రస్తుత ధరల ప్రకారంగా చూస్తే గత ఏడాది కంటే రాష్ట్రాల ఆదాయము వృద్ధి గణాంకాలు ఏవైతే ఉన్నాయో చూద్దాము. దేశవ్యాప్తంగా గత ఏడాది కంటే ప్రస్తుత ధరల ఆధారంగా కరెంట్ ప్రైజెస్లో అత్యధిక తలసరి ఆదాయ వృద్ధి నమోదు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఎవరున్నారు? తమిళనాడు. సో తలసరి ఆదాయం విషయంలో 13.58% నంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఆ వృద్ధితో తమిళనాడు టాప్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కర్ణాటక ఉంది. ఎంత? 12.09% వృద్ధితో. థర్డ్ వచ్చేసేసి ఏపీ. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. జిఎస్డిపి ర్యాంకింగ్స్లోనేమో ఏపీ సెకండ్ పొజిషన్, టాప్ వచ్చేసేసి తమిళనాడు. పర్ క్యాపిటా ఇన్కమ్ విషయంలో తలసరి ఆదాయం విషయంలోనేమో ఏపీ థర్డ్ పొజిషన్, తమిళనాడు ఫస్ట్ పొజిషన్. రెండిట్లలో తమిళనాడు ఫస్టే, కానీ ఒక దాంట్లోనేమో ఏపీ సెకండ్, ఒక దాంట్లోనేమో ఏపీ థర్డ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక తలసరి ఆదాయం అంటే ఏంటంటే ఒక వ్యక్తికి సంవత్సరానికి లభించే సగటు ఆదాయము. సో ఇక రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రాల తలసరి ఆదాయ వృద్ధి రేటు, రాష్ట్రం వృద్ధి రేటు. తమిళనాడు వచ్చేసి 13.58% తలసరి ఆదాయం వృద్ధి రేట్లో టాప్. కర్ణాటక వచ్చేసి 12.09%, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 11.89%, ఉత్తరాఖండ్ వచ్చేసి 11.33%, రాజస్థాన్ వచ్చేసి 11.04%, అండ్ మహారాష్ట్ర వచ్చేసి 11%, జమ్మూ కాశ్మీర్ 10.60, ఒడిషా 10.59, హర్యానా 10.59, అస్సాం 10.33, తెలంగాణ రాష్ట్రం 11వ స్థానంలో ఉంది. తెలంగాణ 11వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ థర్డ్ పొజిషన్లో, తమిళనాడు టాప్ పొజిషన్లో. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ఆంధ్రప్రదేశ్ టాప్ 3లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ చూస్తే సరిపోతుంది. 2024-2025లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం వచ్చేసి 2,66,240 రూపాయలు. ఇక టైం యూజ్ సర్వే, పని గంటలకి సంబంధించి రీసెంట్గా టైం యూజ్ సర్వే అనేది కూడా రిలీజ్ అయింది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారి ఆధ్వర్యంలో. ఇక్కడ పని గంటల సమయం సగటున ఒక రోజు సగటుగా ఒక ఉద్యోగి కానీ ఒక వ్యక్తి కానీ ఎంత సమయం పనిచేస్తున్నారు. ఢిల్లీలో చాలా 9 గంటలు ఆ పైన ఉంది. మరి పనిచేసే సమయం విషయంలో కూడా జెండర్ గ్యాప్ అనేది ఎలా ఉంది? పురుషులతో సమానంగా మహిళలు చేస్తున్నారంటే కాదని చెప్తోంది ఈ నివేదిక. ఎంత ఉంది ఆ వ్యత్యాసము? సో పురుషులు మహిళల పని గంటల తేడా, జెండర్ గ్యాప్ ఇన్ వర్క్ టైం, అత్యధిక వ్యత్యాసము ఏ రాష్ట్రంలో ఉంది? పురుషుల సమయంతో పోలిస్తే మహిళల సమయం విషయంలో అత్యధిక వ్యత్యాసం. అంటే ఉదాహరణకు పురుషుడు 10 గంటలు టైం చేస్తే మహిళ ఎన్ని గంటలు చేస్తుంది? ఆ వ్యత్యాసం అనేది ఇక్కడ 72% అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో ఉందంట. సో బీహార్ వచ్చేసి సెకండ్ పొజిషన్ ఉంది, 71.6%. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పని గంటల్లో తేడా, వ్యత్యాసం అనేది పురుషులతో పోలిస్తే మహిళల పని గంటలు ఎలా ఉందని చెప్పేసి ఆ వ్యత్యాసం అనేది ఫీమేల్ వ్యత్యాసం అనేసి 72% అనేది తక్కువ పని చేస్తున్నారు. ఉదాహరణ చెప్తే
పురుషుడు 100 గంటలు పనిచేస్తే 72% తక్కువ మహిళలు పనిచేస్తున్నారంట ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే. ఇక బీహార్ తేడా వచ్చేసి 71.6%, ఢిల్లీ కేరళ వచ్చేసి 22% మాత్రమే. ఇక గోవా వచ్చేసేసి అత్యల్పంగా ఇక్కడ చూస్తే పురుషులు మహిళల పని గంటల తేడా విషయంలో అత్యల్పంగా వ్యత్యాసం అనేది ఏ రాష్ట్రం విషయంలో ఉంది అంటే గోవా ఉంది. ఓకేనా. ఇక పని గంటలు సగటు పని గంటల విషయంలో భారతదేశంలో అత్యధికంగా ఎక్కడ అంటే ఢిల్లీలో సగటు ఒక రోజున 9.5 గంటలు పనిచేస్తున్నారంట. హర్యానా 8.2 అవర్స్ పర్ డే, తమిళనాడు, ఒడిషా, బీహార్, మధ్యప్రదేశ్ 8 అవర్స్, రాజస్థాన్ 7 అవర్స్. ఓకేనా. ఇక గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని చూస్తే 15 నుండి 59 అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో గ్రామీణ ప్రాంతాలు ఉపాధి కోసం సగటున 424 నిమిషాలు రోజుకు పనిచేస్తున్నారంట. పట్టణ ప్రాంతాల్లో అయితే 15 నుండి 59 వయస్కులు ఎవరైతే ఉంటారో వారు ఉపాధి కోసం 494 నిమిషాలు ఒకరోజు పనిచేస్తున్నారు. అంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ పనిచేస్తున్నారు సింపుల్గా. ఓకేనా. సో ఇది చూడాలి. సో సర్వే నిర్వహించింది ఎవరు? కేంద్ర గణాంక కార్యక్రమ అమలు వ్యవహారాల మంత్రిత్వ శాఖ. భారతదేశ సగటు సమయం దేశం మొత్తం తీసుకుంటే 7.5. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 455 నిమిషాలు. అత్యధిక పని సమయం ఉన్న రాష్ట్రం వచ్చేసేసి లేదా కేంద్రపాలిత ప్రాంతం లేదా ఒక ప్రాంతం వచ్చేసేసి ఢిల్లీ. అత్యల్ప లింగ తేడా ఉన్న రాష్ట్రం వచ్చేసేసి అంటే పని సమయం విషయంలో జెండర్ డిఫరెన్స్ అనేది గోవా విషయంలో ఉందంట. ఓకేనా. ఇక పని సమయంలో ప్రయాణం కూడా చేర్చబడింది ఇక్కడ. ఓకేనా. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిపైన క్వశ్చన్స్ రావచ్చు. ఈ 3 కూడా కాంటెంపరీగా మనకు ఇంపార్టెంట్గా చూస్తున్నాం. వార్తాపత్రికలు నిన్నటి రోజు కూడా మనం చూసాము. సో జిఎస్డిపి ర్యాంకింగ్స్ చూడండి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ టాప్ పొజిషన్స్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి పర్ క్యాపిటా ఇన్కమ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ 3rd పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్లో వచ్చేసి తమిళనాడు, 2nd పొజిషన్లో కర్ణాటక. ఓకేనా. రాష్ట్రాల వారీగా నెక్స్ట్ పురుషులు మహిళల పని గంటల తేడా విషయంలో ఎలా ఉంది భారతదేశంలో. ఓకేనా. సో ఇది మనకు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. మరొక యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.